అందరికీ మరొకసారి జాలాది విజయ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను తీసుకుంటున్న పాట నాన్నగారు రాసిన కుంతిపుత్రుడు సినిమాలో లేలే బాబా నిద్రలేవయ్య. మీ అందరికీ తెలుసు, మోహన్ బాబు సినిమాలు చాలా నాన్నగారు రాశారు. ఎందుకంటే మా ఇంటి కథ నుంచి, నాన్నగారు రాసిన మా ఇంటి కథ నుంచి బ్రహ్మ కావచ్చు, కుంతిపుత్రుడు కావచ్చు, రౌడీ గారి పెళ్ళాం కావచ్చు, అల్లుడు గారు కావచ్చు, ఒక్కటేమిటి మేజర్ చంద్రకాంత్ మొత్తం అంటే మోహన్ బాబు గారు సెకండ్ విన్నింగ్స్ సాంగ్స్ మొత్తం కూడా నాన్నగారు చాలా ఎక్కువ సినిమాలు నాన్న పాట లేనిది మోహన్ బాబు గారి సినిమా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక నానుడు ఉండేది, సినిమా తీస్తే మోహన్ బాబు సినిమా తీయాలి, జాలాది రాయాలి, జేసుదాస్ పాడాలి అని. ఎందుకంటే నాన్నగారు ప్రతి పాట కూడా మోహన్ బాబు గారి సినిమాలో జేసుదాస్ గారు పాడటం జరుగుతుంది. దానిలో నేను మొట్టమొదటిసారిగా మోహన్ బాబు గారి సినిమాలన్నీ లైన్గా చెప్పుకుంటూ వద్దాం అనుకున్నాను. ఆయన సినిమాల్లో మొట్టమొదటిసారిగా నేను కుంతిపుత్రుడు మూవీని తీసుకుంటున్నా. కుంతిపుత్రుడు సినిమాలో ఎంత అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయంటే, మొట్టమొదటి పాటని లేలే బాబా నిద్రలేవయ్య. ఈ పాట తెలియని వాళ్ళు ఉండరు. జాలాది గారు లేలే బాబా నిద్రలేవయ్య పాట రాశారు అనేది మొత్తం 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి తెలుసు. అంతేకాకుండా ఫారెన్లో ఉంటున్న ప్రతి ఒక్కరు, వేరే కంట్రీస్లో ఉంటున్న తెలుగు ప్రజలందరికీ కూడా లేలే బాబా నిద్రలేవయ్య పాట అందరికీ తెలుసు. ఆ పాట కోసం నేను చేయటం జరుగుతుంది. ఈ పాట నాన్న రాసే సమయంలో నాన్నగారు, మోహన్ బాబు గారు తమ్ముడు, మోహన్ బాబు గారి తమ్ముడు కృష్ణ గారు, నాన్నగారు వీళ్ళందరూ కూడా షిరిడి వెళ్ళటం జరిగింది. ఇది షిరిడిలోనే షూట్ చేయటం జరిగింది. ఈ పాట కూడా కొంత పాటని ఆ టైంలో నాన్నగారు అక్కడికి వెళ్ళి అప్పుడు ఆ పాటని అక్కడే రాసి ఇవ్వటం జరిగింది. ఈ లేలే బాబా నిద్రలేవయ్య అక్కడ నాన్నగారు, నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసే సందర్భంలో కూడా నాన్నగారు చెప్పారు, బాబా ఎదురుగా ఆ గుళ్ళో షిరిడిలో ఆ బాబా ఎదురుగా కూర్చొని ఆయన్ని చూస్తూ నేను ఈ పాట రాశాను అని చెప్పటం జరిగింది. ఆ పాటే లేలే బాబా నిద్రలేవయ్య. లేలే బాబా నిదురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగ తలుపు తీసరా బాబా, లేలే బాబా నిదురలేవయ్యా, లోకాలేలే స్వామి మేలుకోవయ్యా. అసలు దీంట్లో అర్థం కాని అక్షరాలు లేవు, తెలియని భావం లేదు. భక్తితో ప్రతి అక్షరం కూడా బాబాను కొలుస్తూనే ఉంటుంది. దీంట్లో ప్రతి అక్షరం కూడా తన మనసులో ఉన్న భక్తి భావన బాబా పాదాల చింత అక్షరాల రూపంలో జాలాది గారు ఈ పాట రాయటం జరిగింది. వేగుచుక్క తిలకం పెట్టి, వేదమంత్ర పూలు పెట్టి, పాదసేవ చేసుకొని వేళ దాటిపోయెనని ప్రశ్న వేసుకుంటే మంచిదిలే, ఏ ఇద్దరికి పెద్ద కొడుకు కంటే ముద్దేలే ఏ తండ్రికి, అందుకునే గుండె గురుపీఠమైనది, ఆరాధ్య దైవం అనే కొనియాడుతున్నది, అంతకు మించి భాగ్యమేమున్నదిరా. ప్రతి తల్లిదండ్రులకి కొడుకే కావాలని ఆశపడతారు. అలాగే పెద్ద కొడుకు అన్నప్పుడు, పెద్ద బిడ్డ అన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఆ తండ్రికి కావచ్చు, తల్లికి కావచ్చు, పెద్ద బిడ్డ మీద ఎక్కువ మమకారం అనేది ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల్ని చేసిన మమకారం పెద్ద బిడ్డ మీద మర్చిపోలేనిది వాళ్ళకి. అందుకే దీనిలో కూడా, పాటలో కూడా, పెద్ద కొడుకు కంటే ముద్దేలే ఏ తండ్రికి, అందుకునే గుండె గురుపీఠమైనది, ఆరాధ్య దైవం అని కొనియాడుతున్నది, అంతకు మించిన భాగ్యమేమిరా బాబా, లేలే బాబా నిద్రలేవయ్య అని మొదటి చరణం అయితే, రెండో చరణంలో నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై, సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై, లోకాలను కాచే తండ్రివి నీవేనని,
రూపాలు ఏకమైన శ్రీ సాయిని నమ్ముకునే వారికెల్లా నారాయణ మంత్రమై కుమ్మరించి వరాలవై సుఖశాంతులు నెలవయ్యే వెంట నీవే సుఖశాంతులు నెలవవునులే నువ్వే మా వెంట ఉంటే లేలే బాబా నిద్రలేవయ్యా. అంటే నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివి. అంటే ఇక్కడ శివుణ్ణి కూడా తీసుకోవటం జరిగింది. సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై, నిత్యం కూడా దత్తాత్రేయుడు అని అంటే మనకి తెలియంది కాదు. నిత్యం దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ముందు ఏకమైన ఒక రూపం దత్తాత్రేయ రూపాన్ని దీనిలో చెప్పటం జరుగుతుంది. దత్తాత్రేయ రూపంగా బాబాని ఊహించుకోవటం జరిగింది. దత్తాత్రేయ రూపంగా స్వామి శివుడు నీలకంఠ స్వామిగా ఆయనే కొలువుంటే, ఆయనే మన వెంటే ఉంటే ఎన్నో వరాలన్నీ కూడా మనతో నిండి ఉంటాయి, మన జీవితం సుఖశాంతం అవుతుంది అని చెప్పి ఈ పాటలో చెప్పడం జరిగింది. ప్రతి అక్షరం అంటే నాకు పాడటం రాదు, అందుకే నేను అక్షరాలు అలా చదువుకుంటూ పదాలని చదువుకుంటూ పోతున్నాను. ఈ పాట రాసిన సమయంలో ఎంతో భక్తి భావంతో ఉదయాన్నే లేచి బాబా గుడికి వెళ్ళి, షిరిడీలో బాబా సాయిబాబా గుడికి వెళ్ళి ఆ బాబాని చూస్తూ కూర్చొని నాన్నగారు మోహన్ బాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఆ బాబాని సేవించుకొని వచ్చిన తర్వాత నాన్నగారు ఈ పాట రాయటం అనేది జరిగింది అని చెప్పడం జరిగింది. ఇంత అద్భుతమైన పాటని లేలే బాబా నిద్రలేవయ్యా అని ఈ అద్భుతమైన పాటని మీకు పరిచయం చేయటానికి నేను సంతోషిస్తున్నాను. ఇది జాలాది గారి సాహిత్యం అని, ప్రతి అక్షరాలని ఒక హారంగా చేసి ఆ బాబా సన్నిధిలో మెడలో హారంగా వేసిన జాలాది గారికి హృదయపూర్వక నమస్సులు తెలియచేసుకుంటూ మరొకసారి జై కళామ తల్లి. మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి సాహిత్యాన్ని అందరికీ అందించాలనే ఒక ఆలోచన. ఎందుకంటే రకరకాల వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, రకరకాలు ఉన్నాయి, అన్నిటికీ సంబంధించి చెప్తూ ఉన్నారు. కానీ తెలుగు సాహిత్యాన్ని, తెలుగు పాటలని అక్షరాల రూపంలో పెట్టి దాన్ని ఒక భద్రపరిచి యూట్యూబ్లో భద్రపరిచే విధంగా ఏ ఛానల్ రాలేదు. మనకి ఎన్ని వ్యూస్ వస్తాయా, ఎంతమంది లైక్ చేస్తారా అని కాదు, రాబోయే తరాలకి మన భాషని, మన సాహిత్యాన్ని మనం పరిచయం చేయాలన్న ఒక తపనతో నేను మీ ముందుకి ఈ సాహిత్యాన్ని తీసుకొస్తున్నా. ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని సరి చేసుకొని మళ్ళీ మీ ముందుకి మరో సినిమాతో మరొక పాటతో వస్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై కళామ తల్లి.